నిజామాబాద్ నగర జర్నలిస్టులు ఎప్పుడు నిత్య జీవితంలో చాలా ఒత్తిడితో ఉంటారు. ఈ వార్తా సేకరణలో కావచ్చు, ఈ ప్రతిరోజు ఒత్తిడి జీవితంలో ఉంటారు. అయితే జనవరి 26 కావచ్చు, అలాగే ఆగస్టు 15 కావచ్చు, సాంప్రదాయంగా ప్రెస్ క్లబ్ ఎప్పుడు ఈ పోటీలను నిర్వహిస్తుంది, క్రీడా స్ఫూర్తిని ఎప్పుడు కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ 26 జనవరికి సంబంధించి క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బ్యాడ్మింటన్ ఇవాళ ప్రారంభమవుతుంది. ఆఫీసర్స్ క్లబ్కి సంబంధించినటువంటి సెక్రటరీ గారు జలగం తిరుపతిరావు డాక్టర్ గారు ఇవాళ ఈ స్పోర్ట్స్ని ఇనాగ్రేషన్ చేశారు. జర్నలిస్టులు చాలా ఉత్సాహంగా ఈ స్పోర్ట్స్లో పాల్గొంటున్నారు. బ్యాడ్మింటన్తో పాటు క్రికెట్ కావచ్చు, అలాగే క్యారమ్, చెస్ పోటీలను కూడా ప్రెస్ క్లబ్ తరఫున నిర్వహిస్తున్నాం. ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడారు. ఆఫీసర్స్ క్లబ్లో మన ప్రెస్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళందరూ నిజామాబాద్ వాళ్ళందరూ కలిసి ఈరోజు బ్యాడ్మింటన్ కార్యక్రమం అనేది నిర్వహించుకోవడం జరుగుతుందండి. మనకు దైనందిన కార్యక్రమంలో మన ప్రొఫెషన్లో కావచ్చు, ఇంటి దగ్గర ఎన్నో ఒత్తిడి టెన్షన్లు ఉంటాయి. కానీ వాటన్నిటి నుంచి దూరం కావాలంటే ప్రతి ఒక్కరికి ఈ క్రీడా స్ఫూర్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రీడల వల్లనే మనము మానసిక ఉల్లాసం అనేది పొందే అవకాశం ఉంటుంది, చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఒత్తిడి టెన్షన్ వల్ల షుగర్లు రావడం, బీపీలు రావడం, వాటితో పాటు హార్ట్కు సంబంధించినవి కానీ నరాలకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధాల వ్యాధులు అనేది చూస్తున్నాం. మనము చాలా సందర్భాల్లో మన మీడియా మిత్రులే వీటి గురించి రాస్తూ ఉంటారు, దీర్ఘకాలిక వ్యాధుల గురించి. అంటే ఒక స్కూల్ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులే కాకుండా మనం ఒక ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత కూడా క్రీడా స్ఫూర్తిని మర్చిపోకుండా ఈ క్రీడలను ఎంకరేజ్ చేయమని చెప్పడమే కాకుండా మేము కూడా పాటిస్తామని మన మీడియా ప్రతినిధులందరూ ఇలా ముందుకు వచ్చేసి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా ఒక డాక్టర్గా కూడా నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే పంచారెడ్డి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ జర్నలిస్టుల సంఘము ఆధ్వర్యంలో ఇట్లాంటి చక్కని కార్యక్రమము, ఈ కార్యక్రమానికి సెక్రటరీగా మా నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ నుంచి ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మా జాయింట్ సెక్రటరీ శ్యామ్ సుందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా కోశాధికారి సురేష్ గౌడ్ గారు, అదేవిధంగా మా న్యూరాలజిస్ట్ డాక్టర్ రఘువరన్ గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ అందరూ మీడియా మిత్రులను చూస్తుంటైతే చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఎంతటి ఉత్సాహం ఉంటుందో అంతటి ఉత్సాహంతో రెడీ అయి రావడం అనేది జరిగింది. నిజంగా చాలా అభినందనీయం. ఇలాంటి స్ఫూర్తిని ఇలాగనే కొనసాగిస్తూ ఇంకా ఎన్నో క్రీడలు మీరు ఇలా ఆడాలని, ఒత్తిడిని జయించేటట్టుగా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి. దీనివల్ల మనమే కాదు, అంటే డాక్టర్లు, అదేవిధంగా జర్నలిస్టులు, అదేవిధంగా అడ్వకేట్లు ఇట్లాంటివి అనేది చేయడం వల్ల ఏంటంటే మిగతా వాళ్ళల్లో కూడా ఒక ఉత్సాహం అనేది వచ్చి మిగతా వాళ్ళు కూడా దీన్ని పాటించే అవకాశం ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జర్నలిస్టులు సోదరులందరికీ కూడా మేము కూడా అందరం కలిసి పనిచేయాలి కాబట్టి వాళ్ళు అడగగానే మేము ఇదే వాళ్ళకు అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. మన నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఉన్నటువంటి చాలా చక్కటి బ్యాడ్మింటన్ వాతావరణంలో. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. చాలా చక్కగా ఆడి మంచి క్రీడా స్ఫూర్తిని చాటాలని కోరుకుంటున్నాను.